హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో మిగిలిపోయిన బ్యాంగిల్స్ అయితే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక సిల్క్ థ్రెడ్ని అయితే తీసుకొని ఒక అట్టకు కానీ లేదా ప్లాస్టిక్ డబ్బా మూతకు కానీ 25 రౌండ్ల వరకు సిల్క్ థ్రెడ్ని అయితే చుట్టుకోవాలి. నేనైతే ఒక మెటల్ బ్యాంగిల్ని అయితే తీసుకున్నాను. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే ఆ సిల్క్ థ్రెడ్ మొత్తాన్ని బ్యాంగిల్ మొత్తానికైతే చుట్టూ ఫోల్డ్ చేసుకుంటూ చుట్టుకుంటూ రావాలి. ఎక్కడ లూజ్ రానివ్వకుండా గట్టిగా టైట్ చేసుకుంటూ చుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు ఆ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఆన్లైన్లో చూసినా కానీ 200 పైనే ఉన్నాయండి. అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే 60 రూపీస్ 100 రూపీస్ లోపలే అయిపోతుంది. సిల్క్ థ్రెడ్ ఒక 20 రూపీస్ అవుతుంది. గోల్డ్ బాల్స్ ఒక 20 రూపీస్ అవుతాయి. గ్లూ గమ్ అయితే ఒక 20 రూపీస్ అవుతుంది. అంతేనండి. ఆ 60 రూపీస్ మొత్తంతో కలిపి చాలా బ్యాంగిల్స్ని అయితే తయారు చేసుకోవచ్చు. మన చేతులతో తయారు చేసుకున్న బ్యాంగిల్స్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్గా చేసుకుంటాం కదండి. ఏ శారీస్ మీద కానీ ఏ డ్రెస్సెస్ మీద కానీ ఇలా రకరకాల బ్యాంగిల్స్ కలర్స్లో మనం తయారు చేసుకోవచ్చు. ఒక సూదిని అయితే తీసుకొని దానికి 4 పోగుల వరకు దారాన్ని అయితే యాడ్ చేసుకొని గోల్డ్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ గోల్డ్ బాల్స్ని అయితే ఆ సూదిలోకి అయితే ఎక్కిచ్చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే ఎలా ఆ గోల్డ్ బాల్స్ని అయితే అంటించాలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా అయితే ఆ విధంగా ఒక్కొక్క బాల్ని తీసుకొని ఆ బ్యాంగిల్ మొత్తానికైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మొత్తాన్ని గట్టిగా టైట్ చేస్తూ ఒక్కొక్క బాల్ని తీసుకొని వచ్చి మొత్తం అయితే చుట్టుకోవాలండి. మనకు ఖాళీగా ఇంట్లో టైం దొరికినప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ప్రత్యేకించి వాటి కోసమని కాదు, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా మన చేతులతో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి కదా. నేనైతే ట్రై చేశానండి, చాలా బాగా వచ్చాయి. 2 కలర్స్ అయితే చేశాను, రెడ్ గ్రీన్ కలర్ వరకు. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అది వీడియోలో చూపిస్తున్న విధంగా లాస్ట్కి అయితే ఇలా గట్టిగా టైట్గా చేసేసి కొంచెం గ్లూ గమ్ అయితే అంటించేసేసి కొంచెం స్ట్రాంగ్ అయితే అంటించేసేస్తే ఊడిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా అంటించేసుకోవడమే. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ థ్రెడ్ తెచ్చుకొని ఇంట్లో బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మనం మట్టి గాజులతో అయినా కానీ ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఏ శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా మ్యాచింగ్ వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.